హాయ్ అండి. అందరికీ నమస్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మేము రిటర్న్ వచ్చేస్తున్నామండి. పూరీ నుంచి ఆంధ్ర వచ్చేస్తున్నాము రాజమండ్రికి. సో, వచ్చే ముందు తీశాను. యాక్చువల్‌గా దిగే ముందు మొత్తం అదంతా తీద్దాం అనుకున్నాను గానీ, నేను తీయలేదండి. అయితే ఇప్పుడైతే నేను తీస్తున్నానండి. ఇదైతే టికెట్ కౌంటర్ అండి. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ప్లస్ అదే కాక మొత్తం సిట్టింగ్ ఏరియా అనమాట అది రైల్వే స్టేషన్‌లో. మేము యాక్చువల్‌గా బుక్ చేసుకున్న టికెట్ వేరే చోట నుంచి బుక్ అయింది మాకు. పూరి నుంచి బుక్ అవ్వలేదండి. అయితే వచ్చేసి మేము అక్కడ పూరిలో ట్రైన్ ఎక్కేసాము నార్మల్ టికెట్ తీసుకొని. భువనేశ్వర్ దగ్గరొచ్చిన తర్వాత మేము ట్రైన్ అక్కడ బుక్ చేసుకున్నాము అక్కడి నుంచి రాజమండ్రికి. అక్కడి నుంచయితే ఎక్కాము. ఇదైతే పూరి నుంచనమాట అండి. నాకక్కడ స్టెప్స్ ఉంటాయి కదండీ ట్రైన్ దగ్గర. అక్కడ కూర్చోకపోతే చాలా ఇష్టం నాకు. కానీ ఎప్పుడు కూర్చోలేదు. కూర్చొని ఎప్పుడు జర్నీ చేయలేదు. రిస్క్ చేయలేదు. కూర్చుంటేనన్నా మా వారు కూర్చోనివ్వలేదండి. అసలు నేనెక్కడ పడిపోతానో అని చెప్పి అసలు నన్ను అటు సైడ్ కూడా నుంచోనివ్వలేదు. నేను పట్టుకొని నుంచున్నా కూడా అక్కడ కాలు, చెయ్యి అడ్డు పెట్టి మరీ నుంచున్నారు మా వారైతే. నన్ను కనీసం అంటే నేనెక్కడో పడిపోతానో, స్లిప్ అయిపోయా అని చెప్పనమాటండి. ఇదైతే భువనేశ్వర్ దిగామండి. దిగిన తర్వాత మేము టిఫిన్ కోసం అని చెప్పి బయటకొచ్చాము. అక్కడ మాకేమి అక్కడ లేవు. అదే రైల్వే స్టేషన్‌లో ఏమి కనిపించలేదు. ఏమి లేవు కూడా అక్కడ. సో, అందుకే బయటకొచ్చేసాం మేము. వచ్చేసిన తర్వాత ఇవి బస్సులండి. యాక్చువల్‌గా బస్సులు ఎలా ఉన్నాయంటే సింగపూర్‌లో బస్సులుంటాయి చూసారా? నాకు అలాగే అనిపించినియి ఆ బస్సులు అందుకే తీసా. ఇదైతే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ అండి పైన. సిట్టింగ్ ఏరియా చాలా బావుందండి అసలు. ఇదైతే సిట్టింగ్ ఏరియా అండి. చాలా బావుంది. నాకైతే బా నచ్చింది. భువనేశ్వర్. ఊరి పేరు భువనేశ్వర్. అయితే మేము దిగిన తర్వాత బయటకెళ్ళి హోటల్‌కెళ్ళి టిఫిన్ చేసొచ్చాము. బావుంది అక్కడ టిఫిన్స్ అయితే చాలా బావున్నాయి. అండ్ అయితే మేము ఇంటికొచ్చేసిన తర్వాత నేను చేసిన షాపింగ్ అండి. పూరీలో చేసిన షాపింగ్ అది. బ్యాంగిల్స్, శంఖం గజులు. యాక్చువల్‌గా నేను ఇంకా ఎక్కువ తీసుకున్నాననుకున్నాను. తీరా చూస్తే నేను ఇంకా కొంతమందికి తీసుకోలేదండి. ఇంకా సర్లే ఇంకా అని చెప్పి నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి తీసుకొద్దామని చెప్పి అనుకున్నాను. యాక్చువల్‌గా మా ఫ్యామిలీకి అదే మా అమ్మగారికి, నాకు, మా అమ్మయ్యకి ప్లస్ మా అత్తయ్య గారోళ్ళకి తీసుకున్నాము. మా అత్తయ్య గారు, మా ఆడపడుచు వీళ్ళకే తీసుకున్నాను. ఇంకెవరికీ ఎక్కువ ఎక్స్‌ట్రా తీసుకోలేదు. నేను తీసుకున్నాను అనేసుకున్నాను నేను. యాక్చువల్‌గా ఎక్కువ తీసేసుకున్నా అనుకున్నా తీసుకునేటప్పుడు. ఇంక తీరా చూస్తే తీసుకోలే. యాక్చువల్‌గా గాజు పగిలిపోయిందొకటి. అక్కడ బ్యాంగిల్స్ బావున్నాయండి. మనకైతే సన్నంగా ఉంటాయి కదా! గాజు. కానీ అక్కడ కొంచెం లావొచ్చి ఉన్నాయన్నమాట. బావున్నాయి. బేరమాడాల్సింది నేను నాకవ్వే కొంచెం రీజనబుల్‌గా అనిపించినియి. అందుకే ఇంక నేను బేరం ఆడలేదండి. ఒక సెట్ వచ్చి రూ. 50 అదైతే ఈ బ్యాంగిల్స్. శంఖం గాజులైతే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా అండీ! సో, అవి తాళ్ళు అవి ప్రసాదం అది అండి. వేరే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. అవి శంఖం గాజులు, గాజు గాజులు. ఇవి మామూలు సైడ్ గాజులకి బావుంటాయని చెప్పి తీసుకున్నా అనమాట. ఇంకొచ్చేసైతే అది పక్కనుంది చూసారా? అది ప్రసాదం బాక్స్ అండి. దేవుడి ఫోటోస్ తీసుకున్నాను నేను. అంటే నాకు చిన్నదే తీసుకున్నాను. అది మా అత్తయ్య గారోళ్ళకోటి, మా ఆడపడుచోళ్ళకోటి అదే మాకు, మా ఆడపడుచోళ్ళకోటి తీసుకున్నాము. అది చిన్నది బావుంది కదా! అని చెప్పి నేను తీసుకున్నానండి. అవైతే నేనక్కడ చేసిన షాపింగ్ అండి. బ్రాస్లెట్స్, చైన్స్ అసలు నాకు కాదు పిల్లలకి తీసుకున్నాము. మా అమ్మాయికి, మా మేనకోడలికి ఒక చైనే తీసుకున్నాను. అవి తులసి మాలనమాట. తులసి మాలలు, చైను తీసుకున్నా. తులసి మాలలు అదే ముగ్గురు పిల్లలకి అదే మా మేనల్లుడు, మేనకోడలు ప్లస్ మా అమ్మాయికి కలిపి తీసుకున్నా. నాకు చాలా ఇష్టమండి తులసి మాల అంటే. చాలా అంటే చాలా ఇష్టం నాకు. కృష్ణుడు రా రాధాకృష్ణుల లాకెట్ వచ్చింది ఆ తులసి మాలకి.
అవి చైన్స్ ఇద్దరికీ సేమ్ తీసుకున్నానండి. మా మేనకోడలికి, మా అమ్మాయికి కూడా సేమ్ తీసుకున్నా. అవి మామూలుగా ఎందుకో చూడగానే నచ్చినాయి కదా! అని తీసుకున్నాను. ఏదో యేసుకుంటే బావుంటదో లేదో నాకు తెలీదు గానీ తీసుకున్నా. లాకెట్ బావుంది కదండీ! మా వారు తీసేసుకున్నారు. శంఖం, కీ చైన్స్. ఆ శంఖం బా నచ్చిందండి నాకు. యాక్చువల్‌గా తీసుకోనా వద్దని చాలా ఆలోచించా దానికోసం. ఆహ్, కానీ తీసుకుందామని తీసుకున్నాను. ఊదితే సౌండొచ్చింది. మేము ఊదితే సౌండ్ రాలేదు. అక్కడ ఊదితే వచ్చిందండి సౌండ్. తర్వాత ఇవి అక్షింతలండి. యాక్చువల్‌గా నేను తీసుకున్నాను గానీ, కొన్ని ఓపెన్ చేసి కట్టాను. మిగిలినయి అలా ఉంచేసాను. యాక్చువల్‌గా అంటే, అవి నాకు ఓపెన్ చేయగానే నేను షాకయ్యాను. ఇదేంటి అక్షింతలు లేవు ఇలా ఉన్నాయేంటి అనుకున్నాను అక్షింతలు. అంటే అవెలా ఉన్నాయంటేండి, మనం బియ్యం కడిగిన తర్వాత ఒక పొంగొస్తాయి చూసారా? అన్నం ఉడికిస్తాం కదా! ఉడికిచ్చేటప్పుడు ఒక పొంగు రాగానే కట్టేస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి బియ్యం. మరవి నేనింక అందుకే ఇవ్వలేదు. నేనెవరికీ తెచ్చాను యాక్చువల్‌గా అందరికి ఇద్దామని కొంచెం కొంచెం. కానీ అయితే అండి, అలా చూడగానే నాకు కొంచెం ఇవ్వాలనిపించలేదేమో, ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇంకైతే నేనవి అలాగే ఉంచకుండా కొంచెం పసుపేసి అక్షింతల్లా కలిపేసి ఉంచుకున్నానండి. అవైతే ఇంక అలా పక్కన ఎప్పుడన్నా బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొంచెం తల మీద యేసుకొని వెళ్దామని చెప్పి యాక్చువల్‌గా అలా ఉన్నాయి గానీ నేనెవ్వరికీ ఇవ్వలేదు. లేదంటే ఇద్దామని చెప్పి తీసుకున్నాను గానీ, ఇంక నాకెందుకో అనిపించలేదు. ఇస్తే బాగోదేమో అన్నట్టుగా నేనివ్వలేదు. అది చూస్తే అన్నం మెతుకుల్లా అనిపించినియి. అక్షింతల్లా అనిపించలేదు.